హ్యాపీ మార్నింగ్ లీడర్స్. ఈరోజు వచ్చేసి మనం చంద్రకొండ పక్కన దేవురు మేడం బెండలపాడు అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనకి శాంతి మేడం వాళ్ళు ఇక్కడ మనకి గ్లూకోవిన్ ప్రొడక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఈ అమ్మగారి మాటల్లో నేను విన్నాం. ఒకసారి నీ పేరు ఏం పేరమ్మా? కొద్ది గడ్డి. రేసు వెంకటమ్మ. ఇంతకు ముందర నీకు షుగర్ ఎంత ఉంది? ఇది వాడిన తర్వాత ఇప్పుడు ఎంత ఉంది? ఇంతకు ముందర 500 దాకా ఉండేది. ఇది వాడిన తర్వాత ఇప్పుడు ఎంత ఉంది? 120 అనేది వచ్చింది. కొద్దిగా గట్టిగా చెప్పి పడు చూసుకుంటే 120కి వచ్చిందా? ఇంతకు ముందర ఇది వాడక ముందర నీ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి నీ యొక్క మాటల్లోనే. ఇప్పుడు బాగానే ఉంది. కన్ను మూసపోయేటి కాళ్ళు అంతలా ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు ఎంత ఉంది షుగర్? ఇప్పుడు ఎంత ఉంది తెలియదు. మొన్న అయితే 100 120. ఓకే, చూడండి ఈరోజు మీ యొక్క మేడం గారితో మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే దగ్గర దగ్గర 500 ఉన్న షుగర్ కాస్త 100 నుంచి 120కి రావడం అనేది జరిగిందంట. అసలు చాలా మంచిగానే చెప్తున్నారు. ఇంత ముందర ఈ ఊర్లో కూడా ఎప్పుడు కూడా తిరగలేదంటే ఇప్పుడు ఇది వాడడం వల్ల బయట కూడా తిరుగుతుంది ఈ అమ్మగారు. అలాగే దాంతోపాటు వారి మాటల్లోనే విన్నాం కదా, ఇంత ముందర 2 రోజులు 3 రోజులకు ఒకసారి పడిపోయేదంట కింద. ఈరోజు మనకి గ్లూకోవిన్ వాడడం ద్వారా చాలా హ్యాపీగా అనేది ఉంది. వాళ్ళ మాటలను ఈరోజు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకు కూడా ప్రోడక్ట్ ఇవ్వడానికి అనేది చూడడం అనేది జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎంత షుగర్ ఉన్నా కానీ చూడండి. ఇంతకు ముందు ఎన్ని పాయింట్లు అమ్మ వాడేది నువ్వు? అది ఇన్సులిన్ 20 పొద్దునపూట 20. ఇప్పుడు ఇది వాడుతున్నప్పుడు ఇప్పుడు ఎంత వాడుతున్నావు? 10 వాడుతున్నావు. చూడండి ఈరోజు అమ్మగారి మాటలో ఇంతకు ముందు 20 ఇన్సులిన్ అనేది వాడేటోళ్ళు ఇప్పుడు 10కి అనేది రావడం అనేది జరిగింది. ఇంతకు ముందు టాబ్లెట్లు వాడినామమ్మా? ఇంతకు ముందు వాడినాం. ఇది వాడినప్పుడు వదిలేసిన టాబ్లెట్. చూడండి ఈరోజు అమ్మగారి మాటల్లో అనేది వింటున్నాం. టాబ్లెట్ కూడా వాడట్లేదంటే వదిలేశారంటే. కొన్ని రోజులు బీపీ అంటే 3-4 రోజులు వాడారు. బీపీ డౌన్ అయిన తర్వాత షుగర్ డౌన్ అయిన తర్వాత టాబ్లెట్లు అనేది వదిలేయడం అనేది జరిగింది. కనుక ఈరోజు ఇంత మంచి ప్రోడక్ట్ అందించినటువంటి వాళ్ళ చెల్లి గారు మేడం గారు రిఫర్ చేశారు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చిన మన కంపెనీ మేనేజ్మెంట్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మార్కెట్కి వెళ్తాను ఒకసారి చేయి పెట్టాను.